వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2025లో వచ్చినటువంటి ఎగ్జిట్లో వచ్చినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే హిందీని తప్పనిసరి చేయాలని సూచించిన కమిటీ. హిందీని తప్పనిసరి చేయాలని సూచించిన కమిటీ పేరు ఏమిటి? దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ సెకండరీ విద్యా కమిషన్. సెకండరీ విద్యా కమిషన్ అనేటువంటిది హిందీని తప్పనిసరి చేయాలని సూచించినటువంటి కమిటీ అనమాట. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ దీని ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మక్తబ్ అనే పదము కుతుబ్ అనేటువంటి అరబిక్ పదం నుండి ఏర్పడింది. మరి కుతుబ్ అనగా మక్తబ్ అనేటువంటి పదము కుతుబ్ అనేటువంటి అరబిక్ పదం నుంచి ఏర్పడిందంట. మరి కుతుబ్ అనగా ఏమంటే దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ సెకండ్ ఇక్కడ దీని ఆన్సర్ రాయడము నేర్పేటువంటి ప్రదేశము. రాయడము నేర్పే ప్రదేశాన్ని ఏమంటారంటే మక్తబ్ అని అంటారు. ఈ మక్తబ్ అనేటువంటి పదము కుతుబ్ అనేటువంటి అరబిక్ పదం నుంచి ఏర్పాటు కావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సరైన సమాధానం గుర్తించండి. మనకి ఇక్కడ ఏబి రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. మరి ఇందులో సరైనవి ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ ఇక్కడ ఏబి రెండు కూడా సరైనవి. చూద్దాం. ఇక్కడ మనము ఏ అంటే ఏమిచ్చినాడు ఇక్కడ సృజనాత్మక ఆలోచన. ఇందులో ఉన్న అంశాలు ఏమంటే యాదృచ్ఛికము, సాహసోపేతము, తర్వాత వికేంద్రీకృతం. సో ఇవన్నీ కూడా సృజనాత్మకత ఆలోచన కిందికి రావడం జరుగుతుందన్నమాట. మరోసారి చూద్దాము. సృజనాత్మకత ఆలోచన ఏమంటే ఇక్కడ సృజనాత్మక ఆలోచన అంటే యాదృచ్ఛికము, సాహసోపేతం, తర్వాత వికేంద్రీకృతము. మరి బి ఏమిచ్చినాడు ఇక్కడ వివేచనాత్మక ఆలోచన. మరి దీంట్లోని అంశాలు ఏమైనా ఇక్కడ విభజనాత్మకము, తర్వాత ఉద్దేశపూర్వకము, తర్వాత కేంద్రీకృతం. సో ఇవన్నీ కూడా వివేచనాత్మక ఆలోచనలు అంశాలు అనమాట. విభజనాత్మకము, ఉద్దేశపూర్వకము, తర్వాత కేంద్రీకృతం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిపిఈపి కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి విదేశీ సంస్థలు. డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినటువంటి విదేశీ సంస్థలు ఏమంటే ఓడిఏ, తర్వాత ప్రపంచ బ్యాంకు, తర్వాత యుఎన్డిపి. ఓడిఏ, తర్వాత ప్రపంచ బ్యాంకు, తర్వాత యుఎన్డిపి మూడు సంస్థలు కూడా డిపిఈపి కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినటువంటి సంస్థలు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల ఒడంబడికను ఆమోదించినటువంటి సంవత్సరము. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబడికను ఆమోదించినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1989. ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ 1989. మరి గుర్తుపెట్టుకోవాలా, బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ 20. బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు చూసుకుంటామంటే మనం నవంబర్ 20న బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటాం మనం. సో తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఈ చట్టం ప్రకారం 6 సంవత్సరాల పైన వయసు ఉండి ఇంకా ఏ పాఠశాలలో చేరని పిల్లలను గుర్తించి వారిని వయసుకు తగినటువంటి తరగతిలో చేర్చి తగిన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అనేటువంటిది దేని యొక్క ఉద్దేశం అంటే ఇది దీనికి తెలిసిందే మీకు. ఇది సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యొక్క 2009 యొక్క ఈ యొక్క అంశం అనమాట ఇది. మరి 6 సంవత్సరాల పైబడినటువంటి పిల్లవాడు తన వయసుకు తగినట్టుగా ఆ తరగతిలో చేర్పించి అతనికి తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ 2009లో ఉన్నటువంటి అంశం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎన్ఈపి 2020 ఈ వయసు విద్యార్థుల కోసము 5+3+3+4 పాఠశాల విద్యా ప్రణాళిక నిర్మాణాన్ని సూచించింది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆప్షన్ ఇక్కడ. సో 3 నుండి 18 సంవత్సరాలు 3 to 18 years వరకు ఉన్నటువంటి వారి కోసము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేటువంటిది విద్యార్థుల కోసము 5+3+3+4 అనేటువంటి పాఠశాల విద్యా ప్రణాళిక నిర్మాణాన్ని సూచించింది. మరి 5 అంటే ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్, సెకండ్, తర్వాత నెక్స్ట్ 3 అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, తర్వాత 8th, 9th, 10th. ఇక్కడ ఏమిచ్చినాడు ఇక్కడ 5 అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్, సెకండ్ క్లాస్, తర్వాత ఇంకో 3 ఏమంటే సెకండ్, 3 ఏమంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, మిగతా ఇంకో 3 ఏమంటే 6th, 7th, 8th, తర్వాత 4 ఏమంటే ఇక్కడ 8th, 9th, ఇంటర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ విధంగా అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. చివరి క్వశ్చన్. ఆర్టీఐ యాక్ట్ 2025 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం గ్రామ స్థాయి కార్యాలయంలో సమాచారం కోసం దరఖాస్తు చేస్తే చెల్లించవలసినటువంటి రుసుము ఎంత అంటే ఇక్కడ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో గ్రామ స్థాయిలో మనము ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం గ్రామ స్థాయి కార్యాలయంలో ఎటువంటి రుసుము చెల్లించకుండానే సమాచారాన్ని పొందవచ్చు అనమాట. ఇవి మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.